వి శ్రీరామమూర్తి గారు అందించిన ఇంకొంచెం ముందుకెళ్ళు. రోజు అడవికెళ్ళి కట్టెలు తెచ్చుకుని జీవించే పేదవాడు ఓ రోజు వట్టి చేతులతో తిరిగి రావడం చూశాడు సాధువు. ఆ మాటే అడిగితే అతడు దిగులుగా అడవంతా ఖాళీ అయిపోయింది అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్లాల్సిందే అన్నాడా సాధువు. సరేనని ముందుకెళ్ళిన అతడికి అక్కడ ఇంకా పెద్ద అడవిలో టేకు, మద్ది వంటి విలువైన చెట్లు కనిపించాయి. అవి తెచ్చుకుని సంతోషంగా జీవించాడు. కొన్నాళ్లకు అతడికి సాధువు మాటలు గుర్తుకొచ్చి ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఈసారి మంచి గంధపు చెట్లు కనిపించాయి. వాటితో ధనవంతుడయ్యాడు. మరోసారి సాధువు మాటలు మదిలో మెదిలి మరికొంచెం ముందుకెళ్ళాడు. రాళ్ళు రప్పలతో ఉన్న కొండను తవ్వాడు. మిలమిలా మెరుస్తూ రత్నాలు బయటపడ్డాయి. వాటితో కోటీశ్వరుడయ్యాడు. ఓసారి ఓ వ్యాపారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి, స్వామి, నాకు సంపాదన మీద సంసారం మీద విరక్తి వచ్చింది, దీనికి పరిష్కారం లేదా అని అడిగాడు. అప్పుడు రామకృష్ణుడు, కొన్నాళ్ళు నాతో పాటు అమ్మను ధ్యానించుకో అన్నాడు. వ్యాపారి వస్తున్నాడు. రామకృష్ణుడి పక్కనే కూర్చుంటున్నాడు. అతని బుద్ధి నిలవటం లేదు. కడుపులో ఆకలి దహించేస్తోంది. పైగా ఉక్కపోత. ఇంట్లో పరిచారికలుంటారు. ఇక్కడ కనీసం విసనకర్రైనా లేదు. పరమహంసను పిలిచాడు. ఆయన పలకలేదు. ఏం చేయాలి? ప్రాణం పోయేటట్లుందే. మరోసారి రామకృష్ణుని పిలిచాడు. అబ్బే, లాభం లేదని గుళ్ళోకెళ్ళాడు. పూజారిని అడిగి ప్రసాదం అరటిపళ్ళు తిన్నాడు. నీళ్లు తాగి చల్లని గాలిలో పడుకున్నాడు. రామకృష్ణుడు సమాధి నుండి లేచాక వ్యాపారి జరిగింది చెప్పాడు. అప్పుడు పరమహంస అతడికి చెప్పిన కథే పైన చెప్పుకొచ్చి ఇంకొంచెం ముందుకెళ్ళు అన్నారు. దీనిలో పరమాత్మ జ్ఞానం పొందాలనుకున్నవారు, పరతత్వాన్ని అవగతం చేసుకోవాలనుకునేవారు తెలుసుకోవాల్సిన విషయం ఎంతో ఉంది. ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలంటే మనకున్న కొన్ని అలవాట్లను, ఆలోచనలను వదిలి బయటపడాలి. చెరువులో నుంచి బిందెతో నీరు ముంచుకోవాలంటే ముందు 2 చేతులతో నీటిపైనున్న నలకలను, నాచును దూరంగా నెట్టివేయాలి. ఆ తరువాతే బిందె ముంచి నీరు తీసుకెళ్ళాలి. శుభ్రమైన వస్త్రంతో దాన్ని వేరొక బిందెలోకి వడగట్టాలి. ఇండుగ పిక్క అరగదీసి వడగట్టిన నీటిలో వేయాలి. అప్పుడు మురికి అడుగుకు దిగి నీరు తాగడానికి పనికొస్తుంది. అలాగే ఒక పనిని ఏకాగ్రతతో చేయాలంటే మనసును అదుపులో పెట్టుకోవాలి. కోపం, అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ మనసులోనికి రానివ్వకూడదు. ప్రపంచమంతా ఒక్కటే, అన్ని జీవులు ఒక్కటే. అదే నేను, ఆ నేనే దైవం. ఆ దైవాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలంటే సాధన చేయాలి. ఎంత సాధన చేస్తే అంత ముందుకెళ్తాం. దైవం విషయంలోనే కాదు, ప్రాపంచిక విషయాల్లోనైనా ఎన్నో కష్టాలు, నిందలు, నిష్ఠూరాలని అనుభవించి అధిగమిస్తేనే పురోగతి లభిస్తుంది.